పడిపోతావు. అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పిన నువ్వు షిప్పు తెంగిందా? ఇప్పుడు నువ్వు షిప్పు బుర్ర దుమాకి పెట్టుకుని రాట్లాడాలి కదా. 5 సంవత్సరాలు మాట్లాడుతున్నాడంటే ఎక్కడో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు వస్తే ఒక 3 సీట్లు బీజేపీకి వచ్చినప్పుడు కల్పించారంట వాళ్ళకి. ఇప్పుడు మాకెందుకు కల్పించట్లేదు ఆ హోదా అని చెప్పి ఆయన అలా కంపేర్ చేసుకుంటున్నాడు. మరి నువ్వు ఎప్పుడు ఆ మాట ఎందుకు మాట్లాడావు? సదాస్తు దేవతలు ఉంటారు కదా, మనం నమ్మేదేంటి సాంప్రదాయాన్ని. సదాస్తు దేవతలు దీవిస్తారు. నువ్వు 17కి పడిపోతే నువ్వు ప్రతిపక్ష హోదా లేదని అన్నవాడు కదా. ఇప్పుడు చెప్పు తప్పినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎక్కడో ఏదో ఇచ్చుకుంటారు. అక్కడున్న పరిస్థితులు ఏమిటో, అక్కడున్న రాజ్యాంగం ఏమిటో, అక్కడున్న వ్యవహారం ఏంటి ఎవరు తెలుసు? వాళ్ళకి ఇచ్చారో లేదో నువ్వు చెప్తున్నావు మామూలు గాలి మాటలు. ఆ గాలి మాటల వల్ల పని జరగదు. నువ్వు గౌరవంగా మాట్లాడటం నేర్చుకో. నువ్వు కేడరు. పవన్ కళ్యాణ్ గాని ఆయన పార్టీని అనే ముందు మీరు ఏం మాట్లాడారు, మీరు ఎలా పరిపాలన చేశారు, మీరు ఎన్ని దౌర్జన్యాలు చేశారు అంటే ఇంకా నా తప్పులేదు, ఏదో ఇంకా పదవిలోనే ఉన్నాను అన్నట్టుగా ఆయన అహంభావం కనపడుతుంది. మరి అది ఇంకా దిగదంటారా? దిగదండి. ఎందుకంటే లక్షల కోట్లు దోసేసి ఉన్నాడు. ఇప్పుడు పదవి పోతే ఏముంది? డబ్బు అహంకారం ఉందిగా. ఆ అహంకారం ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఇంకో 4 సార్లు ఓడిపోయినా పార్టీ అసలు ఎందుకు పనికి చేయకుండా పోయినా డబ్బు దోపిడీ చేసిన డబ్బు చాలా ఉంది. అక్కడ లెక్కర్లో దోసేశారు, ఇక్కడ ఇసుకలో దోసేశారు. అవన్నీ వేల లక్షల కోట్లు ఉన్నాయి. రాష్ట్రాన్ని అతి పదాలకు తోసేశారు, డబ్బుని దోసేశారు, రాష్ట్రాన్ని తోసేశారు. అలాంటి వ్యక్తులు వేళొచ్చి పవన్ కళ్యాణ్ అనే స్థాయి. అంటే ఈ రోజు అతను అనే మాట అన్నాడు కదా, మరి ఆయన ఎమ్మెల్యే స్థాయిలో ఈయన డిప్యూటీ సీఎం స్థాయిలో కదా. ఎప్పుడు కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు, జనాలు గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక మంచి వ్యక్తికి అవమానం జరిగితే అయ్యో పాపం అని మనసులో అనుకుంటే అతను ఎప్పటికైనా విన్ అవుతాడు. అదే జరిగింది పవన్ కళ్యాణ్ గారి విషయంలో. ఎంత నీచంగా దిక్తారండి. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే వాళ్ళు ఏదో సందర్భంలో కమిషన్స్ ఉంటాయి, తీసుకుంటారు. కమిషన్స్ కొంతమంది మంచి వాళ్ళు ఉంటే తీసుకోరు, కొంతమంది కామన్ పీపుల్స్ ఉంటే తీసుకుంటారు. కానీ అలాంటి కమిషన్లు కానీ లేకపోతే ఇంకో రకమైన లాభం పొందాలని వచ్చిన రాజకీయ నాయకుడు కాదు. ఇతను పదవి అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే పదవి అతను ఇంకొంచెం బెటర్ గా చేయడానికి దోహదపడుతుందే తప్ప ఎవడికి కావాలంటే డబ్బు. ఆయన డబ్బు మనిషా? అలాంటి వాడి కాళ్ళు కడిగి నెత్తిమే పోసుకోండి. ఆమె సిగ్గు వస్తుంది. థ్యాంక్ యూ.